పరిశుద్ధ గ్రంథం నుంచి 68వ దావీదు కీర్తన 68వ దావీదు కీర్తన 28వ వచనాన్ని మనము చదువుకుందాం. 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నీతో ఈరోజు చెప్తున్నాడు, నీకు బలము కలుగా నియమించిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు బలము కలగాలని ఆల్రెడీ దేవుడు ఏం చేశాడంట? ఫిక్స్ చేసేసాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బలహీనురాలిగా నువ్వు అనుకుంటున్నావో, శరీరము నీరసించిపోయి ఉంటే, లేదా నీ శ్రమలు నిన్ను బలహీనపరుస్తున్నట్లయితే, నీ ఆలోచనలు నిన్ను బలహీనపరుస్తున్నట్లయితే, నీ పరిస్థితులు నిన్ను బలహీనులా కనపరుస్తున్నట్లయితే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏది డిసైడ్ చేశాడో అదే మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీకు బలము కలగాలని నేను నియమించాను. ఇంకా దాన్ని ఎవరు మారుస్తారు? దాన్ని ఎవరు మార్చలేరు. దేవుడు నిన్ను బలహీనుడిగా చేయాలని నిర్ణయించినట్లయితే ఎవరు బలపరచలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను బలహీనుడిగా నేను చేయాలనుకోవడం లేదు, నీకు నేను బలము కలగాలని నియమిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నిన్ను ఎన్నుకొనింది, నిన్ను రక్షించుకొనింది, నిన్ను ఈరోజు ఆయనకు సాక్షిగా నిలబెట్టుకునింది ఎందుకంటే నువ్వు బలపరచబడడానికి. నీకు బలమిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మన దేవుని పేరు బలవంతుడైన దేవుడు. ఆమేన్. బలహీనుడైన దేవుడు కాదు. మనుషులు అనుకుంటారు శిలువ మీద యేసు ప్రభు ఏమీ లేని వాని వలె మరి ఘోరాతి ఘోరంగా శిలువ మీద ప్రాణం పెట్టారని. ఆయన తన బలమును పక్కన పెట్టి బలహీనమైన మనలను బలపరుచుటకు, మనలను రక్షించుటకు ఆయన శిలువ మీద బలహీనుడిగా మరణించాడు. కానీ ఆయన బలాన్ని, మరణాన్ని జయించి లేచుట ద్వారా తన సామర్థ్యాన్ని ఈ లోకానికి కనబరిచాడు. హల్లెలూయా. ఏ మానవుడు చేయలేని పనిని దేవుడిగా భూమి మీదకి వచ్చి మరణం నుంచి తిరిగి లేచిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే భూమి మీద దేవుడని చెప్పుకున్న ప్రతి వాడికి సమాధి ఉంటుంది, కానీ యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మరణాన్ని జయించినటువంటి బలవంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన చెబుతున్నాడు ఈ ఉదయ కాలంలో, నేను నీకు బలము కలుగా నియమించాను. ఎందుకు నువ్వు బలహీనుడు అనుకుంటావు? నేను ఎందుకు బలహీనురాలను అయిపోయాను అనుకుంటున్నావు? నేను చేయలేను ఈ పని, ఇది నేను జయించలేను అనేటువంటి ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బలపరచబోతున్నాను. హల్లెలూయా. ఆయన ఎవరికి బలాన్ని ఇస్తాడు? సొమ్మసిలిన వారికే బలాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో దేవుని మాటలు ఈ విధంగా చెప్తున్నాయి. చదువుదాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. హల్లెలూయా. ఈ దినము మన యొక్క పరిస్థితులు మనల్ని సొమ్మసిల చేస్తున్నాయా? మనకు విరోధంగా పనిచేయు వారి యొక్క క్రియలను బట్టి నువ్వు సొమ్మసిల్లిపోతున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నేను నీకు బలాన్ని ఇవ్వబోతున్నాను. నేనే నీ బలముగా నేను నిలబడబోతున్నాను. హల్లెలూయా. శక్తిహీనుడిగా నువ్వు ఉన్నట్లయితే నీకు బలాభివృద్ధిని కలుగజేయవాడను నేనని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే 2వ సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము, మరి దావీదు ఈ అద్భుతమైన పాట పాడతాడు. ఆయన అంటాడు, మరి ఆ 22వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుదాం. ఆయన అంటున్నాడు ఇక్కడ, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశంలో నుండి ఆయన నన్ను రక్షించాడు.
ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలములకు నన్ను తోడుకొని వచ్చెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు నీ పగవారు, నిన్ను ద్వేషించువారు, నీ యొక్క సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చాలా బలమైనవిగా, అది బలమైన సంఖ్యలు వలె మనకు కనబడుతూ ఉండొచ్చు. అయ్యో, వీటి నుంచి నేను బయటికి రాలేనేమో అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీకంటే బలిష్ఠులైన వారి చేతుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. నీకంటే బలహీనులైన వారి చేతుల నుంచి దేవుడు విడిపించినప్పుడు దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? నీకంటే బలహీనులుగా ఉండే వాళ్ళని నువ్వే జయించవచ్చు. దానికి దేవుడు అవసరం లేదు. నువ్వు జయించలేని పరిస్థితి, నువ్వు దాటి రాలేనటువంటి శోధన, నిన్ను దేవునిలో స్థిరపరచలేని బలహీనత ఉంటుంది చూసారా? నీకంటే బలవంతులైన శత్రువులు ఉంటారు చూసారా? అటువంటి వారిని నువ్వు దాటి రావాలంటే, లేదా ఆ పరిస్థితులను నువ్వు జయించాలంటే, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు బలము కలుగా నియమిస్తాను. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నువ్వే జయించగలిగినటువంటి వాటికి దేవుని శక్తి అవసరం లేదు. కానీ దేవుడు అంటాడు, నీ పగవారు బలవంతులు అవుతున్నారా? నిన్ను ద్వేషించి వారు నీకంటే బలిష్ఠులుగా ఉన్నారా? వాటిని నువ్వు దాటలేనంత బలహీనుడిగా నేను అయిపోయానని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో, నేను నీకు శక్తిని ఇవ్వబోతున్నా. నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. నీకు బలము కలుగా నేను నియమించాను అంటున్నాడు. ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. దేవుడు దాన్ని ఫిక్స్ చేసేసాడు. హల్లెలూయా. మనకు ఏ బలహీనత వచ్చినా, ఏ బలహీన పరిస్థితి వచ్చినా దేవుడు ఆ స్థలములో మనకు బలమును ఇస్తాడు. హల్లెలూయా. అది మనం నమ్మాలి. నువ్వు ఏ బలహీనతలో ఉన్నా కూడా ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. కీర్తనకారుడు అదే చెప్తున్నాడు, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, విశాలమైన స్థలమునకు నన్ను తీసుకొచ్చేసాడు. నా ఆపత్కాలములో దేవుడు నన్ను ఆదుకొని విశాల స్థలం. హల్లెలూయా. ఏ శత్రువు ఇంకా నన్ను తాకలేనటువంటి స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. నన్ను బలపరిచాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎటువంటి శోధన గుండా నువ్వు నడుస్తున్నా కూడా నీకు విడుదలిచ్చే యేసు నీ పక్కనే ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన బలముతో ఈ పరిస్థితులన్నిటిని నేను జయించగలను అని మనము ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. లూకా సువార్త 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే, లూకా సువార్త 13వ అధ్యాయము, మరి ఇక్కడ 11వ వచనం నుంచి మనము చదువుదాం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచిందట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఒక సమాజ మందిరంలో వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు, మరి 18 ఏళ్ల నుంచి ఆమె ఆ మందిరానికి వస్తుంది. మరి 18 ఏళ్ళ నుంచి మందిరానికి వస్తుంది, కానీ బలహీనపరచు దెయ్యము ఆమెను బలహీనపరుస్తూనే ఉంది. హల్లెలూయా. ఈ దినమున నువ్వు అనేక సంవత్సరాలుగా దేవుని నమ్ముకొని ఉన్నా, ప్రభువులో నమ్మకమైన సాక్షిగా ఉంటూ నువ్వు మందిరానికి వస్తున్నా, నువ్వు దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఏదో ఒక బలహీనత మనల్ని బలహీనపరుస్తూ, ఒక శోధన మనల్ని ఇబ్బంది పరుస్తూ, కొన్ని పరిస్థితులు మనల్ని కృంగజేస్తూ, అవట్టే మనల్ని ఇబ్బంది పరుస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఈమె కూడా ఏంది, ఈమె 18 ఏండ్ల నుంచి బలహీనతతో ఆమె మందిరానికి వస్తూనే ఉంది. దాని నుంచి విడుదల పొందుకోలే. దానికి నుంచి విడుదల పొందుకోవడానికి మరి ఆమె ఆశపడలే, ఆమె ఎదురు చూడలే. కొంతమంది ఏమైపోయింటారంటే బలహీనతలకు కాంప్రమైజ్ అయిపోతారు. ఏం కాదు, ఇది నుంచి నేనేం విడుదల పొందుకుంటానులే, ఉండని ఈ సమస్య, ఈ బలహీనతతోనే నేను బ్రతుకుతాను, ఈ బలహీనత అలాగే నాలో ఉన్ని పర్లేదు, నేను ఈ బలహీనతతోనే నేను దేవుని ఎద్దుకు వస్తా.
ఈ బలహీనతను నుంచి బయటికి రావాలనే ఆశ లేకుండానే నేను ప్రభువుని అనుసరిస్తూ ఉంటా. అది దేవుని చిత్తం కాదు. దేవుడు నిన్ను సంపూర్ణునిగా చేయాలనే దేవుని చిత్తం. పరిపూర్ణంగా నువ్వు విడుదల పొందుకోవడం దేవుని చిత్తం. హల్లెలూయా. మరి ఈ 18 ఏళ్ల నుంచి బలహీనత ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీని చూసి యేసు ప్రభువు గమ్ముగా ఉండిపోలేదు. చూసి 18 ఏళ్ల నుంచి ఆమె ఆ సమస్యతో ఉంది. ఆ దెయ్యము ఆమెను బలహీనపరుస్తుంది. సరే కూర్చొనిలే ఆమె అని చెప్పని ఆయన వాక్యం చెప్పి వెళ్ళిపోలేదు. ఆమె పరిస్థితిని చూసి యేసు ప్రభు ఏం చేస్తాడంట, ఆమెను దగ్గరికి పిలిచాడంట. పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి ఈ రోజు నువ్వు విడుదల పొందుకుంటున్నావు. ఇదిగో నేను నీకు బలం ఇస్తున్నా. హల్లెలూయా. ఈ బలహీనపరిచే దెయ్యం ఇప్పుడే నిన్ను విడిచిపోవును గాక అంటున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆమెకు బలము కలగాలని నియమించాడు. దేవుడు ఆమె బలపరచబడాలని ఫిక్స్ చేశాడు దేవుడు. హల్లెలూయా. ఏ దెయ్యము ఆమెలో ఇక ఉండకుండా ఆమెను విడిచిపోయిందంట. బలహీనపరచు దెయ్యమే ఆమెను విడిచి వెళ్ళిపోయినప్పుడు నీ సమస్యలు, నీ పరిస్థితుల మీద దేవునికి అధికారం లేదా? దేవుడు వాటి నుంచి నీకు విడుదల ఇవ్వలేడా? దేవునికి మన పరిస్థితిని అప్పగించాలి. వాటిలోనే మనం కాంప్రమైజ్ అయిపోకూడదు. వాటిలోనే కాంప్రమైజ్ అవుతూ అదే బలహీనతలో, అదే పాపములో, అదే రోగములో, అదే సమస్యలతో నేను ఉంటూ దేవుణ్ణి నేను అనుసరిస్తూ ఉంటాననేటువంటి కాంప్రమైజింగ్ లైఫ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు విడుదల ఇవ్వలేడు. ఆ విడుదల పొందుకోవాలనే ఆసక్తి నీలో ఉండాలి. దేవుడు నాకు బలం ఇచ్చి నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ఆసక్తి నీలో రావాలి. దేవుడు నా బలహీనత కంటే శక్తిమంతుడు. నేను ఎదుర్కొంటున్న సమస్య కంటే బలవంతుడు. హల్లెలూయా. ఆయన ఎర్ర సముద్రం కంటే శక్తిమంతుడు. దాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు నా పరిస్థితులన్నిటిలో కూడా ఆయన నాకు బలాన్నిచ్చి నన్ను బలపరిచి నా జీవితాన్ని స్థిరపరిచి తీరుతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్ముతావో దేవుని కార్యాలు నీ జీవితంలో అద్భుతంగా నెరవేరుతాయి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆమెతో చెప్తున్నాడు, నువ్వు విడుదల పొందుకుంటున్నావు ఇప్పుడే. చెప్పగానే ఆమె ఏం చేసిందంటే అప్పటి వరకు నడుము వంగిపోయిందంట. మరి 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిన స్థితి ఆమెది. అదే స్థితిలో ఆ మందిరానికి వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆమెకు విడుదల ఇచ్చాడో ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రతి పరిస్థితులు కూడా దేవుని మహిమ కొరకే వచ్చాయని నమ్ము. ఈ పరిస్థితులు లేదా ఈ శోధన, ఈ యొక్క నా బలహీనతలు, నా యొక్క ఆత్మీయత లేమిలో నేను ఉండిపోవడం, ఇవన్నీ కూడా నా యొక్క నాశనానికి కాదు, దేవుని మహిమ కొరకు వచ్చాయి. నేను దీంట్లో నశించిపోను. ఈ పరిస్థితుల్లో నేను కృంగిపోను. ఈ శోధనలు నన్ను ఏమీ చేయలేవు. కానీ వీటన్నిటి నుంచి నన్ను బలపరిచి విడిపించే యేసు నాకు తోడై ఉన్నాడు. ఆయన ఈ ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడుదల చేయబోతున్నాడు. నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ ఆయన చెప్తాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచివుడు నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, దేవుని కృప నన్ను శక్తిమంతునిగా మార్చి నన్ను పరిపూర్ణునిగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడు. ఆమేన్. మనం నమ్మాల్సింది ఏంటంటే మన పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత బలవంతుని కాదు.
నా యొక్క ఈ శ్రమలో, ఈ శోధనలో నేను దీన్ని జయించే బలవంతుడు, దీన్ని దాటి వచ్చే బలవంతుడు. ఈ యొక్క నీరసం, ఈ యొక్క బలహీనత, ఈ యొక్క అపవాది క్రియలు, ఈ మా కుటుంబంకి విరోధంగా జరుగుతున్నటువంటి శ్రమలు, వీటిలో నేను బలహీనుడిని కాదు. ఈ బలహీనతలోనే నేను బలవంతుణ్ణి. హల్లెలూయా. దాంట్లోంచి విడుదల పొందక ముందే మనం నమ్మాలి, ఈ బలహీనతల్లో నేను బలవంతుణ్ణి. అందుకే పౌలు ఇక్కడ చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. అంటే బలహీనుడిలో బలవంతుడు అవడం అంటే ఏంది అంటే, బలహీనుడుగా నేను ఉన్నాననేది నిజం, నేను శ్రమలో ఉన్నానని నిజం, కానీ అక్కడే ఆ పరిస్థితిలోనే నేను బలవంతుని అయిపోయాను. ఎందుకని? దేవుని కృప నన్ను బలపరుస్తుంది, దేవుని కృప నన్ను శక్తిమంతునిగా మారుస్తుంది. ఈ బలహీనతను జయించే సంపూర్ణ బలము దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ బలహీనతను చూసి నువ్వు చెప్తున్నావా, నేను ఈ బలహీనతలో బలవంతుడిని, బలవంతురాలిని. హల్లెలూయా. ఎందుకంటే నన్ను బలపరిచే యేసు నాకు బలము కలగా నియమించాడు కాబట్టి ఈ పరిస్థితులన్నీ నన్ను ఏమి చేయజాలవు. 18 ఏళ్ల నుంచి బలహీనపరుచు దెయ్యంతో ఉన్నటువంటి ఆ స్త్రీకే అద్భుతమైన స్వస్థత దేవుడిచ్చినప్పుడు, బలవంతమైనటువంటి పగవారు నుంచి మరి దావీదుకు దేవుడు జయమిచ్చి బలపరిచినప్పుడు, నిన్ను బలపరచడం పెద్ద కష్టమైన పనినా? అంత భయంకరమైన శ్రమల్లో, శోధనలో నువ్వు ఉంటున్నావా? మనం విశ్వసించాల, దేవుడు నాకు బలము కలుగా నియమించాడు కనుక ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో నేను బలవంతుడయ్యాను, బలవంతురాలయ్యాను. నేను నిశ్చయముగా ఈ పరిస్థితులన్నీ దాటి ముందుకు రాబోతున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా నేను శక్తిమంతురాల్ని, బలవంతుని. నిశ్చయంగా ఈ పరిస్థితులు ఏవి కూడా నన్ను బలహీనపరచలేవు. హల్లెలూయా. ఎందుకంటే మన బలహీనతలను భరించిన దేవుడు ఆయన. మన ప్రతి బలహీనత దేవునికి తెలుసు. అందుకే నీ బలహీనతలో దేవుడు నీకు బలం ఇస్తాడు. నీ యొక్క శ్రమలో నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాడు. నేను ఘనపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీ బలహీన పరిస్థితిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. అయ్యో ఈ స్థితిలో మరి నేనేం చేయాలా, ఎలా దీన్ని దాటగలను? ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు బలము కలుగ నియమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయము 34వ వచనం మనం చదువుదాం. వాక్యం చెప్తుంది, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిది, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. చూసారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి జనులు మరి అగ్ని బలాన్ని చల్లార్చారంట, ఖడ్గధారను తప్పించుకున్నారంట, వాళ్ళు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంట. ఆమేన్. పరాక్రమశాలులుగా వారు మారిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున బలహీనులుగా మనం ఉన్నామంటే దేనికోసం బలహీనులుగా ఉన్నాము? బలపరచబడ్డానికి, ఓడిపోవడానికి కాదు, ఓడిపోవడానికి కాదు. ఎందుకని? బలపరిచే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. బలహీనుడైన దేవుని మనం కలిగి ఉండలేదు. బలపరిచే దేవుడు, బలవంతుడైన దేవుడు తన బలము చేత, సామర్థ్యం చేత సకల సృష్టిని ఆయన ప్రతి దినము మరి సరిగా నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆయన క్రమపరుస్తున్న దేవుడు. హల్లెలూయా. మరి అంత గొప్ప దేవుడు, అంత శక్తివంతుడైన దేవుడు ఈ దినము సజీవుడైన యేసుగా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తానని చెప్తున్నప్పుడు మనము ఎంత ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎటువంటివైనా కూడా ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వీటిని దాటబోతున్నావు, నువ్వు ఈ పరిస్థితుల నుంచి బయటికి రాబోతున్నావు. హల్లెలూయా. బలహీనులుగా ఉన్న వారిని దేవుడు బలపరిచాడంట. ఆమేన్. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈరోజు నిశ్చయముగా
దేవుడు నా పక్షాన నిలబడి నన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యము మరి పౌలు గారు ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. నన్ను బలపరచువాడు ఒకడున్నాడు. ఎవరు నిన్ను బలపరిచేది? సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్. మానవ మాతృడు కాదు, నిన్ను బలపరచువాడు. సృష్టికర్త అయిన దేవుడు నన్ను బలపరిచినప్పుడు నేను సమస్తమును చేయగలను. సమస్తము నాకు సాధ్యము. సమస్త విషయాల్లో దేవుడు తన బలాన్ని నాకు అనుగ్రహిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నా జీవితాన్ని స్థిరపరుస్తాడని మనం నమ్మాలి. హల్లెలూయా. ఈ దినము నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు అనేది దేవునికి అవసరం లేదు, కానీ ఆ పరిస్థితిలో నీకు తన బలాన్ని అనుగ్రహించి నీకు జయాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బలాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని బలం ఎటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. దేవుని బలం ఎటువంటిది? నోటి మాటతో సకల సృష్టిని సృజించగలిగింది దేవుని యొక్క బలం. హల్లెలూయా. సూర్యుడిని, చంద్రుణ్ణి, మరి సకల నక్షత్రాల్ని ఆయా స్థానాల్లో నిలబెట్టగలిగింది దేవుని బలం. మానవుడు సూర్యుడి దగ్గరికి చేరగలుగుతున్నాడా? సూర్యుడికి కొంచెం ఎండ ఎక్కువ అవుతేనే మానవుడు తట్టుకోలేకపోతాడు. మరి ఆ సూర్యుడినే దేవుడు ఉండవలసిన స్థలంలో అటు నిలబెడుతున్నప్పుడు ఆయన యొక్క బలం ఎటువంటిది, ఆయన సామర్థ్యం ఎటువంటిది? మరి అట్టి శక్తిమంతుడైన దేవుడు ఈ దినం నిన్ను బలపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బలము కలగ నియమించాడు. కాబట్టి నీ పరిస్థితులన్నిటిని కూడా దేవుని శక్తితో నువ్వు జయించబోతున్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఈ ఉదయ కాలంలో మీరు మీ బిడ్డలతో మాట్లాడుతున్నారు. నీకు బలము కలుగ నేను నియమించాను అని మీరు చెప్తున్నందుకు స్తోత్రం. ఈ దినమున మీ బిడ్డలు ఏ పరిస్థితులు గుండా నడుస్తున్నారో మాకు తెలియదు తండ్రి. ఎటువంటి శారీరకమైన పోరాటం, ఆత్మీయ పోరాటాలు మీ బిడ్డలో ఉన్నారు అయినా, ఎటువంటి కుటుంబ సమస్యలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి దుష్ట క్రియలు నీ బిడ్డల్ని శోధింపజేస్తున్నాయో వాటన్నిటిని జయించే దేవుని శక్తి ఈ దినము నీ బిడ్డలకి అనుగ్రహించబడుతున్నందుకు స్తోత్రం. దేవుని బలం నీ బిడ్డలకు అనుగ్రహించబడుతున్నందుకు స్తోత్రం. ఆ బలముతో అయినా నీ బిడ్డలు ఎంత కాలంగా శోధించబడుతున్నా, 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దెయ్యము ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ స్త్రీ ఆ క్షణమున నైనా దేవుని బలముతో స్వస్థ పొందినందుకు స్తోత్రం. అదేవిధంగా నీ బిడ్డల సమస్యలన్నిటికీ ఒక ముగింపు వచ్చును గాక, నీ బిడ్డలకు ఒక విడుదల కలుగును గాక. నీ బిడ్డల అన్ని పరిస్థితులను దేవుడిచ్చే బలముతో, దేవుడిచ్చే సామర్థ్యంతో, దేవుని మీద ఆధారపడి దేవుని యందు నిరీక్షణ నుంచి అయినా ఆ శక్తిని పొందుకొని జయించుదురుగాక. అట్టి కృపతో నీ బిడ్డలు నడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.